ఓ పక్కన దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతుండగానే విజయవాడ ఉత్సవాలకి రంగం సిద్ధం చేశారు. అందులో భాగంగా ఏదైతే గోలపూడి దగ్గరలో ఉన్నటువంటి మచిలీపట్నం వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించినటువంటి 40 ఎకరాల భూముల్లో ఒకటి గోల్ఫ్ కోర్టు, రెండోది ఎగ్జిబిషన్ అన్నటువంటి ప్రకటించడం, అక్కడ ఆల్రెడీ లీజులో ఉన్నటువంటి భూముల్ని తాము తీసుకుని అక్కడికి మట్టి తోలిచ్చేసి లెవెల్ కూడా చేయటం, అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి సిచ్యుయేషన్. దాని మీదన మచిలీపట్నానికి సంబంధించిన వాళ్ళు కోర్టులో కేసు వేసి హైకోర్టులో నిన్న సింగిల్ బెంచ్ తీర్పిచ్చింది, స్టే ఇచ్చింది. గోల్ఫ్ కోర్టు మీదన స్టే ఇచ్చింది, అట్లాగే ఎగ్జిబిషన్ మీదన స్టే ఇచ్చింది. అయితే దీని మీద నిన్న అయినా కూడా రాత్రి పనులు చేస్తున్నారు, యథావిధిగా జరుగుతుంది. అసలు జడ్జి గారు అయితే అక్కడ పోసిన మట్టిని కూడా తిరిగి తీసేసేయమన్నారు, మాజీ పొలాల్లాగానే ఉంచమన్నారు. కానీ ఇప్పుడు డివిజన్ బెంచ్ దాని మీద స్టే ఇచ్చింది సింగిల్ జడ్జి ఆర్డర్ మీదన. ఎలాగా అంటే ఈ ఎవరైతే ఈ లీజు పొందారో, అంటే ఇప్పుడు ఈ పర్మిషన్ పొందారో వాళ్ళు దీని మీదన తర్వాత భవిష్యత్ చర్యలు తీసుకుంటారు, మళ్ళీ పాత పద్ధతిలోకి తీసుకొచ్చిస్తారు దీని తర్వాత అన్నటువంటి ఆధారంగా ఇప్పుడు స్టే ఇచ్చింది. ఏది జడ్జి గారు ఇచ్చిన తీర్పు మీద స్టే ఇచ్చింది. సింగిల్ జడ్జి గారేమో అక్కడ ఏమీ చేయొద్దని స్టే ఇస్తే, ఆ జడ్జి గారి తీర్పు మీద స్టే ఇచ్చినటువంటి పరిణామం. దాంతో విజయవాడ ఉత్సవం జరగబోతుంది. ఒకటే సరే, దీంట్లో ఉన్నటువంటి లీగల్ ఫార్మాలిటీస్ ఇవన్నీ పక్కన పెడితే దేవాలయ భూముల్ని మాత్రం దోచుకోవద్దు. దోచుకున్నవాడు నాశనం అయ్యారే కానీ కుటుంబాలు నాశనమైనాయి కానీ బాగుపడలేదు. ఇక్కడ ఒకవేళ ఆ డబ్బులు 45 లక్షల రూపాయలు 45 రోజులకి ఆ డబ్బులు గుడి ప్రయోజనాలకే ఇస్తామంటున్నారు. అదేదో చేసి చూపించండి, నెంబర్ 1. రెండవది వచ్చేటప్పటికి అక్కడ కనుక అంటే ఎగ్జిబిషన్ కంటిన్యూగా చేసి ఎగ్జిబిషన్ సొసైటీలను పెట్టాలంటే దాని నుంచి ఆ దేవుడికి వాటా వెళ్ళేటట్టు చూసుకోండి. ఎందుకంటే నాకు తెలిసి ఇక దాన్ని వదిలిపెట్టరు. దేవాలయ భూములు ఒకసారి ఒకళ్ళ చేతిలోకి పోయాక వెనక్కి వచ్చినటువంటి దాఖలాలు లేవు. దేవుడి సొమ్ము తింటున్నాం అనే ఫీలింగ్తో చేతనైతే అక్కడ ఆ ఏరియా ఏదైతే మీరు పెట్టే ఎగ్జిబిషన్ దగ్గర కూడా ఆ దేవుడి ఫోటో ఒకటి పెట్టండి, ఆ దేవుడికి సంబంధించినటువంటి ఆశీస్సులతో అని పెట్టండి. కాస్త గుర్తు చేసినట్టుంటుంది. ఆ డబ్బులు మాత్రం ఎగ్జిబిషన్లు ఎన్ని పెడతారో ఆ పెట్టిన ఎగ్జిబిషన్లలో వచ్చే ఆదాయంలో 30% వాటా అన్న ఆ దేవుడి ఆలయానికి అందేలా చేయండి. తద్వారా ఆ దేవుడికి ప్రయోజనం జరిగితే ఇక్కడ వీళ్ళకి ఆశీర్వచనం ఉంటుంది. అలా కాకుండా వీళ్ళే తింటా కూర్చుంటే మాత్రం ఆ తర్వాత తరతరాలు నష్టపోతారని గుర్తుపెట్టుకోవాల్సింది.